శ్రీకృష్ణుని మిత్రవాత్సల్యం. భాగవతము దశమ స్కందం మిగతా స్కందముల కంటే అత్యంత రసవత్తరంగా మధురంగా ఉంటుందనేది లోకవిదితం. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని దివ్యచరితము ఆమూలాగ్రము ఇందులో వర్ణింపబడమే దీనికి ముఖ్య కారణం. అందులో కుచేలోపాఖ్యానం సఖ్యము ద్వారా శ్రీకృష్ణుని పొందవచ్చును అన్న విషయాన్ని జగద్విదితం చేసింది. కుచేలుని అసలు పేరు సుదాముడు. శ్రీకృష్ణుడు సుదాముడు సాందీపముని వద్ద గురుకులంలో విద్యను అభ్యసించారు. ఇది కృష్ణ సుదాముల చిన్ననాటి విషయం. తదుపరి కాలంలో గృహస్థైన సుదాముడు దారిద్ర్య బాధను అనుభవిస్తూ చినిగిన బట్టలతో మలిన దేహంతో కుచేలుడిగా పిలువబడ్డాడు. అయినా అతడు జితేంద్రియుడు, విరాగి, ప్రశాంత చిత్తుడు. కానీ బహుకుటుంబి. కర్మవశమున దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ భార్యాపిల్లలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఆయన భార్య వామాక్షి ఒకనాడు భర్తతో ఇలా అంటుంది: కలలో నందాను మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులోదలపన్ అంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ సునిశ్చల భక్తిన్ భజయించు వారికి ఈడడే సంపద్విశేషోన్నతుల్. కలలో కూడా తన్ను స్మరించని వాడైనా ఆపత్సమయంలో ఒక్కసారి ఆ భక్తమందారిని స్మరిస్తే చాలు, ఆ మహనీయుడు వచ్చి ఆదుకుంటాడు, తన్ను తాను అర్పించుకుంటాడు. నిశ్చల భక్తితో జపించు వారిని, ఆపదల్లో ఆర్తిగా భజించేవారిని ఆదుకునేవాడు పరమాత్మ. అట్టి పరమాత్మకు బాల్యమిత్రుడవు, భక్తుడువు నీవు. కావున ఆయనను కలిసి ఆయన అనుగ్రహం కొరకై వేడుకొనుము అని ప్రార్థిస్తుంది. అలా వారు అనుభవిస్తున్న దారిద్ర్యపీడను పోతన హృదయ విదారకంగా వర్ణించారు. వామాక్షి సుదామునితో, బిడ్డలు ఆకలి మంటల చేత కృషించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతులలో ఆకులు పట్టుకుని పట్టెడన్నం పెట్టమని దీనంగా అడుగుతుంటే దీనికి ఉపాయం ఊహించవైతివిగాదే అని వేడుకుంటుంది. ఇక సుదాముడు దారిద్ర్య నివారణ సంగతి ఎట్లున్నను లోకారాధ్యుడైన శ్రీకృష్ణుని దర్శనం లభిస్తుందన్న ఆశతో ద్వారకకు ప్రయాణమయ్యాడు. ఆ స్వామికి కానుకగా భార్య ఇచ్చిన 4 పిడికెళ్ల పృథుక తండలములను అనగా ముతకాటుకులను తన జీర్ణ వస్త్రంలో ముడివేసుకుని బయలుదేరాడు. కృష్ణ సందర్శనం ఎట్లు లభించును అని అనుకుంటూ ముందుకు నడిచాడు. ద్వారకలో 3 సైనిక స్థావరములున్న రాజవీధులను దాటి 16,000 రాణుల భవనములను దాటి వైభవపేతమైన శ్రీకృష్ణుడన్న మందిరమునందు ప్రవేశించబోయాడు. అలా ద్వారకకు ఏతించిన కుచేలుడు చిరిగిన వస్త్రములతో మలినదేహుడై బక్కచిక్కి ఉన్నాడు. నాడులన్నీ బయటకు కనబడుతున్నాయి. కుచేలుని అవస్థను గాంచిన ద్వారపాలకులు కృష్ణుడు తన మిత్రుడన్న అతని అభ్యర్థనను విశ్వసించలేదు. ఆగు, లోనికి ప్రవేశము నిషిద్ధమని పలికి అడ్డగించారు. ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న కృష్ణుడు తన బాల్య స్నేహితుని గుర్తుపట్టాడు. ఆ సమయంలో శ్రీకృష్ణదేవుడు తన పట్టమహిషి అయిన రుక్మిణీదేవి పర్యంకంపై విరాజిల్లుతున్నాడు. కుచేలుని చూడగానే తల్పము నుండి దిగి పరుగు పరుగున ఆయనకు ఎదురేగి పట్టరాని సంతోషంతో ఆయన్ను గాఢముగా కౌగలించుకోగా ప్రియమిత్రుడైన ఆ విప్రుని అంగస్పర్శతో స్వామి పరమానంద భరితుడై కన్నుల నుండి ఆనందాశ్రువులు దొరలగా ఆయనను తన పర్యంకమును కూర్చుండ చేసి సమస్త పూజాద్రవ్యములతో పాదప్రక్షాళన గావించి ఆ పాదోదకములను సర్వలోకములను పవిత్రం చేసిడే ఆ మహితాత్ముడు తన శిరమునందు జల్లుకున్నాడు. సమస్త షోడశోపచారములతో దైవము నర్చించినట్లుగా ఆ భూసురుని సేవించాడు. సుదామునకు కుంకుమాది దివ్యగంధములు నలది వీవనతో విసురుచు హాయిని చేకూర్చాడు. సువాసనతో గుబాళించు అగరుధూపములతో వెలుగులు విరజిమ్ము హారతులతో అర్చించి షడ్రసోపేతమైన భోజనం అందించి కర్పూరభరితమైన తాంబూలముతో గౌరవించాడు. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణీదేవి తన కరకంకణములు ఇంపుగా ధ్వనించుచుండగా స్వయంగా వింజామరలతో వీస్తూ ఆ భూసురుని సేవింపజేస్తోంది. అంతఃపుర స్త్రీలు ఆ దృశ్యమును చూచి ఆశ్చర్యముతో త్రిలోకారాధ్యుడైన శ్రీకృష్ణునిచే సేవలను అందుకుంటున్న ఆ బ్రాహ్మణుని అదృష్టమును ప్రశంసిస్తున్నారు. ఏమి తపంబు చేసినకో ఈ దివిజుడు అంటూ ఈ బ్రాహ్మణుడు ఎంత తపస్సు ఆచరించాడో, ఎంత పుణ్యం చేసుకున్నాడో ఇంత భాగ్యాన్ని పొందుతున్నాడు. ఈ మహనీయునకు ఎటువంటి మునిపుంగవులు సాటిరారు. భగవానుడు అగ్రజనులే ఆదరిస్తున్నాడు అని కొనియాడారు. కృష్ణుడు సరసోక్తులతో గురుకులంలో మధుర స్మృతులను గుర్తు చేస్తూ
తన మిత్రుని కుశల ప్రశ్నలతో సంధించాడు. గురువు విశిష్టతను, గురు శుశ్రూషా ప్రాముఖ్యమును విపులముగా వివరించి చెప్పాడు. అది విన్న కుచేలుడు అత్యంత భక్తితో ఇలా అన్నాడు: గురుమతి తలపగా త్రిజగద్గురుండవనందగిన నీకు గురుడనగా నుండురుడెవ్వడింతయును నీకరయంగ విడంబనంబయగుగాది హరి. దామోదరా, నీవు ముల్లోకాలకు గురుడవు. నీకు గురుడంటూ మరొకడున్నాడా? ఆలోచించి చూస్తే ఇదంతా నీ లీలే గాని మరేమీ కాదు. శ్రీకృష్ణునకు చిన్నతనంలో సుధామునితో కలిసి విద్యాభ్యాసం చేసిన రోజులు జ్ఞప్తికి వచ్చాయి. సాందీపముని వద్ద కృష్ణుడు సుధాముడు శిష్యులుగా ఉన్న రోజులవి. కృష్ణునకు సుధామునితో నేర్పిన స్నేహం గుర్తుకు వచ్చింది. ఒకరోజు అడవిలో సమిధలు తీసుకురావడానికి వెళ్ళిన శ్రీకృష్ణ సుధాములు వర్షంలో చిక్కుకున్నారు. ఆశ్రమానికి చాలా సేపటి వరకు తిరిగి రావడానికి వీలు పడలేదు వారికి. ఇద్దరికీ ఆకలేస్తోంది. చుట్టూ కటిక చీకటి. ఇద్దరూ ఒక చెట్టు పంచ నించునున్నారు. ఆకలిగా ఉన్న కృష్ణునకు తన మిత్రుడైన కుచేలుడు ఏదో తింటున్న శబ్దమైంది. అవి సుధాముడు తెచ్చుకున్న అటుకులు. గ్రహించాడు కృష్ణుడు. నవ్వుకున్నాడు. తోటివారికి పెట్టకుండా తానొక్కడే భుజించినందుకు ఫలితం అనుభవిస్తున్నాడు కుచేలుడని తలచాడు. అయినా కరుణారస హృదయుడైన కృష్ణునకు దయ పొంగి పొరలింది. అనుగ్రహించదలచాడు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, శ్రీకృష్ణ సందర్శనార్థమై కుచేలుడు ద్వారకకు వచ్చాడు. బిడియంతో సంకోచిస్తున్న కుచేలు నుండి శ్రీకృష్ణుడు తానే అటుకుల మూటను తీసుకుని ఆదరముతో, నా భక్తులు ప్రేమతో ఏ చిన్ని కానుకలు తెచ్చినా దాన్ని కొండంతగా భావిస్తాను. నా ఎడ భక్తి లేనివారు ఎంత పెద్ద కానుక తెచ్చినా నేను సంతృష్టి చెందను అని పలికాడు భగవానుడు. దళమైనను పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తి కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగా నేను భుజింతున్. మిత్రమా, నిర్మల బుద్ధితో నిష్కామభావముతో పరమ భక్తుడు సమర్పించిన పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని నేను మనస్ఫూర్తిగా ఆరగింతును అని వచించాడు పరమాత్మ. ఈ కుచేలుడు నిష్కాముడై నన్ను సేవించువాడు. తన భార్యను తృప్తిపరచుటకై నా దర్శనాపేక్షతో మాత్రమే నా వద్దకు వచ్చాడు. కావున దేవతలకు కూడా దుర్లభమైన సంపదలను అనుగ్రహించదను అని భావించి ఆ అటుకులను స్వీకరించి, ఈ కానుక నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ అటుకుల వలన నేనే కాదు, ఈ విశ్వమునందరి సకల పరాణువులు తృప్తి చెందుతున్నాయి అని పలుకుతూ పిడికెడు అటుకులను ఆరగించాడు. రెండవ పిడికిల్ని భుజించబోగా రుక్మిణీదేవి వలద నివారించింది. విప్రోత్తముడైన ఆ సుధాముడు ఆ రోజు అచటనే ఉండి తాను వైకుంఠంలో గడిపినట్టి పరమానందమును పొందినట్లు తృప్తి పొందాడు. ఆ మర్నాడు శ్రీకృష్ణుని అనుమతి పొంది తన ఇంటికి ప్రయాణమయ్యాడు. శ్రీకృష్ణుని ఆదరాభిమానములకు ఎంతో మురిసిపోయిన సుధాముడు ఆగర్భ సంపన్నుడైన శ్రీకృష్ణుడెక్కడా, కడుపేద నిర్భాగ్యుడైన తానెక్కడా? అయినా ఆ అంతరమును పాటించక తనను ఎంతో ఆదరించి సన్మానించాడు అనుకుంటూ పరమాత్ముని ఔదార్యమును పదే పదే తలుచుకుని ముగ్ధుడైపోయాడు. ఆ స్వామి తనకు వనరించిన సేవలను, తన భాగ్యమును తలుచుకుని ఆనందపరవశుడైపోయాడు. నిర్ధనుడైన తనకు సంపదలనిచ్చినచో ధనోన్మత్తుడై తనను విస్మరించునని కాబోలు ఆ పరమదయాళు నాకు ఏ కొంచెమైనను ధనం ప్రసాదించలేదు. అది కూడా ఆ స్వామి అనుగ్రహమే అని తలబోస్తూ తన గృహ సమీపమునకు చేరుకున్నాడు. నా పుణ్యమరయనెట్టిదో యా పుణ్యనిధిం ప్రశాంతు అచ్యుతునఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని జిద్రూపకు పురుషోత్తముని పరుంకనుగొంటిన్ అని తలబోస్తూ తన గృహం స్థానంలో కనులకింపైన భవనములుండుటను గాంచి ఆశ్చర్యచకితుడయ్యాడు. అవన్నీ సూర్యకాంతులతో విరాజిల్లుతున్నాయి. ఆ ప్రదేశమునందు చిత్ర విచిత్రములైన ఉపవనములు, ఉద్యానవనములు విలసిల్లుతున్నాయి. పరిచారికాజనులతో అత్యంత వైభవముగా సర్వాంగ సుందరముగా అలంకరించుకున్న ఆయన భార్య వచ్చి ఆనందాశ్రువులతో భర్తకు స్వాగతం పలికింది. ఆమె హృదయమంతా ప్రేమానురాగములతో నిండిపోగా తన భర్తకు భక్తితో నమస్కరించింది. అంత అతడు భార్యాసహితుడై సంతుష్టుడై తన భవనమునందు ప్రవేశించి శ్రీకృష్ణుని అపార దయాగుణమును మరల మరల స్మరించుకొనుచు తాను యాచించకున్నను తనకు అష్టైశ్వర్య సంపదలను ప్రసాదించిన స్వామి మిత్రవాత్సల్యమును, బ్రాహ్మణ భక్తిని తలుచుకుని బ్రహ్మానందభరితుడయ్యాడు. జన్మ జన్మలకు ఆ పురుషోత్తముని అందే ప్రేమానురాగములు, భక్తి ప్రపత్తులు లభించవలనని కోరుకున్నాడు. ఆ స్వామి అనంత గుణాశ్రయుడు, మహానుభావుడు.
ఆ పరమపురుషుని భక్తులతోడి సాంగత్యమును వారితో సంభాషణమును ప్రతి జన్మయందు అనుగ్రహించాలని ఆ సుదాముడు వివేకంతో నిర్ణయించుకుని విషయదూరుడై భగవద్ధ్యానయోగముల ప్రభావమున సంసారిక బంధముల నుండి బయటపడి అచిరకాలంలోనే పరంధామమును చేరుకున్నాడు. భక్తసులభుడైన భగవంతుడు ఒక భక్తుని చేరదీసి అక్కును చేర్చుకున్నట్టుకు వారధిగా ఉండే నిర్మలమైన అనన్యమగు మిత్రవాత్సల్యమునకు భక్తికి కుచేల్ని కథ ఉదాహరణగా తీసుకునవచ్చును. ముక్కాటకులను స్వీకరించి మహదైశ్వర్య ప్రాప్తిని కలిగించిన శ్రీకృష్ణుని దయాగుణమును ఎంతని కొనియాడగలము? ఆయన మిత్రప్రేమ, బ్రాహ్మణ భక్తి ఈ ఘట్టంలో అత్యంత రమణీయంగా వివరించబడ్డాయి. అందుకే పోతన గారు ఇలా అంటున్నారు: దేవదేవుడఖిల భావజ్ఞుడు ఆశ్రిత వరదుడైన హరికి ధరణి సురులు దైవతములుగాన ధరణి దివిజుల కంటే దైవమొకడు గలడె భువిని హరిభజయించు హస్తములు హస్తములు అచ్యుతు గోరి మృక్కు తచ్చిరము శిరము చక్రధరు చేర్న చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తించిన వాణి వాణి యక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లుబో భువిన్. ఓం నమో భగవతే వాసుదేవాయ.